హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. అయితే మనము తిరుమల తిరుపతికి ప్రతి ఒక్కరు ఏదో ఒక టైంలో వెళ్తూనే ఉంటారు. అయితే తిరుమల తిరుపతికి వెళ్ళినప్పుడు మనము ఒక ఆర్డర్ వైజ్గా స్వామివారిని దర్శనం చేసుకుంటే ఎలాంటి కోరికలైనా నెరవేరుతాయి. ఎందుకంటే కలియుగ ప్రత్యక్ష దైవమే మన వెంకటేశ్వర స్వామి. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే మనము తిరుమల తిరుపతికి ఫస్ట్ వెళ్ళడానికి అమ్మవారి టెంపుల్కి వెళ్ళాలండి. అమ్మవారి టెంపుల్కి వెళ్ళేసి అమ్మవారి దర్శనం చేసుకుని ఏదో మన పేరు చెప్పి ఏదో ఒక కోరిక కోరుకోవాలి. అదే కోరికను మళ్ళీ తిరుపతిలోనే కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది. అదే కోరికను మళ్ళీ అక్కడ కూడా కోరుకోవాలి. తర్వాత మనము తిరుమలలో స్వామివారి దర్శనం చేసుకోవాలి. అక్కడ కూడా మన నేమ్ చెప్పేసి ఏ కోరికనైతే అక్కడ 2 ప్లేసెస్లో కోరుకున్నామో ఇన్ ద సేమ్ వే ఆ కోరికనే ఇక్కడ కూడా కోరుకోవాలండి. కోరుకొని అక్కడ మామూలుగా హుండీలు ఉంటాయి కదా, ఒక్కొక్క హుండీలో అంటే మనము ఒక 100 రూపీస్ వేయాలనుకున్నాం అనుకోండి, అక్కడ 4 to 5 హుండీస్ ఉంటాయి కదా, ప్రతి దాంట్లో 100 రూపీస్లోనే ఒక్కొక్క 10 అలా వేస్తూ వెళ్ళండి. ఎందుకంటే ఒక్కొక్క హుండీలో అమౌంట్ని ఒక్కొక్క దానికి యూస్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ అన్న ప్రసాదానికి ఒక హుండీని, ఇంకొకటి టెంపుల్ కన్స్ట్రక్షన్కి, ఇంకొకటి హెల్త్ పర్పస్, అలా డిఫరెంట్ టైప్స్కి యూస్ చేస్తూ ఉంటారు. సో అన్నిట్లలో మనం పార్టిసిపేట్ చేయాలంటే అన్ని హుండీలలో కొంచెం అమౌంట్ని హార్ట్ఫుల్గా భక్తి ప్రేమతో మనం సమర్పించాలి. ఇలా సమర్పించి స్వామివారి దర్శనం అయ్యాక బయటకు వచ్చే లోపలనే శిఖరం పైన మన విమాన వెంకటేశ్వర స్వామి గారు ఉంటారండి. అది ఖచ్చితంగా మనం దర్శనం చేసుకొని అదే క్యూలో మనము తీర్థ ప్రసాదాలను స్వీకరించాలి. తీర్థం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే 1 day బిఫోర్ ఆలయం నైట్ టైంలో క్లోజ్ చేసే టైంలో పెద్ద దాని నిండా ఒక బౌల్ నిండా వాటర్ని గర్భగుడిలో వెంకటేశ్వర స్వామి ముందర ఉంచుతారు పండితులు. ఆ ఉంచిన వాటర్ని మిడ్ నైట్ లేదంటే బ్రహ్మ ముహూర్తంలో మిగిలిన సకల దేవతలు అందరూ కలిసి వెంకటేశ్వర స్వామి గర్భగుడిలోకి ప్రవేశిస్తారు. ప్రవేశించిన తర్వాత బ్రహ్మగారు ఆ ఉంచిన వాటర్ని వెంకటేశ్వర స్వామికి పాదాభిషేకం చేస్తారట. ఆ చేసిన వాటర్ని రిమైనింగ్ హాఫ్ ఆఫ్ ది వాటర్ ఉంటాయి కదా, ఆ రిమైనింగ్ హాఫ్ ఆఫ్ ది వాటర్ని నెక్స్ట్ డే మనము వెళ్ళి దర్శనం చేసుకున్న వాళ్ళందరికీ తీర్థంగా అక్కడి వాటర్ మనకు ప్రసాదంగా తీర్థ ప్రసాదాలుగా ఇస్తారండి. సో ఇంతటి అద్భుతమైన తీర్థాన్ని ఎవ్వరూ మిస్ చేసుకోవద్దు. సో ఇన్ కేస్ ఈ విషయం తెలియకపోతే ఇప్పుడైనా తెలుసుకోండి. వెంకటేశ్వర స్వామి దర్శనం అయ్యాక అదే క్యూలో మనము వెళ్ళినట్లయితే ఖచ్చితంగా తీర్థము ప్లస్ మనకు ప్రసాదాలు ఇవన్నీ వస్తాయి. అండ్ విమాన వెంకటేశ్వర స్వామి దర్శనము కలుగుతుంది. చాలా ప్రశాంతంగా హార్ట్ఫుల్ భక్తి ప్రేమతో అక్కడ దర్శనం చేసుకొని అక్కడ కాసేపు కూర్చొని తర్వాత మీ ఇష్టం అండి. ఇంకా ఏమేమి దర్శనాలు చేసుకుంటా అనుకుంటారో తర్వాత మీ ఇష్టం. కానీ ఫస్ట్ మనం దర్శనం చేసుకోవాల్సిన ఆర్డర్ ఇదండి. ఈ విషయం ఎవరికైనా తెలిసినట్లయితే ఏమైనా మిస్టేక్స్ ఉంటే నన్ను క్షమించండి. ఇన్ కేస్ ఎవరికైనా తెలియకపోతే ఈ ఆర్డర్ని ఫాలో అవ్వండి. ఓకేనా? థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కావాలంటే అందరూ షేర్ చేస్తూ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.